తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓవైపు శశికళ, మరోవైపు పన్నీర్ సెల్వం సీఎం సీట్ కోసం ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. మరోవైపు డీఎంకే నేతలు కూడా రేపు అత్యవసరంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో శశికళ వర్గం మరికాస్త దూకుడుగా ఉండాలని ప్రయత్నిస్తోంది. తమకు బల నిరూపణకు అవకాశం ఇవ్వాలంటూ మరోసారి గవర్నర్ను కోరారు శశికళ. లేదంటే రాజ్ భవన్ ముందు తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో పెరేడ్ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. మరోవైపు రేపు సాయంత్రంలోగా సీఎంపై నిర్ణయం తీసుకుంటే గవర్నర్పై ఆర్టికల్ 32 ప్రకారం కోర్టును ఆశ్రయిస్తామన్నారు ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. తమిళనాడు అప్డేట్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు యాక్టివ్గా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా శశికళ, పన్నీర్ సెల్వం మధ్య జరుగుతున్న నెంబర్ గేమ్ ఆటలో రాజకీయ పరిపాలన కుంటుపడిందంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శశికళ ఇప్పటికే తన వైపు మెజార్టీ వర్గీయుల మద్దతు తనకే ఉందంటూ వెంటనే తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి పిలవాలంటూ మరోసారి అల్టిమేటం జారీ చేసింది. ఇప్పటికీ శశికళ నివాసంలో సీనియర్ నాయకులతో పాటు ఆమె సమావేశం కొనసాగుతుంది. రిసార్ట్స్లో ఉన్న ఎమ్మెల్యేలతో ఆమె నేరుగా మాట్లాడుతుంది. నిన్న సాయంత్రం నేరుగా మాట్లాడిన ఆమె ఈరోజు మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు తెలుస్తుంది. మరోవైపు పన్నీర్ సెల్వం వైపు ఎంపీలు చేరడం మొదలైంది. దీంతోపాటు ఈ రోడ్డుకు సంబంధించిన మేయర్ కూడా ఈరోజు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. మరోవైపు పన్నీర్ సెల్వం ఈరోజు ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. ఎంపీలంతా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు కాబట్టి వారంతా తన వద్దకు వచ్చి తనకు మద్దతు తెలుపుతున్నారు. అదే ఎమ్మెల్యేల విషయంలో కూడా అదే స్వేచ్ఛగా వారిని వదిలిపెడితే మొత్తం ఎమ్మెల్యేలు అంతా తన వద్దకే చేరిపోతారని, పూర్తి స్థాయిలో మెజార్టీ తనకే లభిస్తుందని ఆయన ప్రకటన చేశారు. మరోవైపు రేపు డిఎంకే పార్టీ తన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా హై లెవెల్ కమిటీతో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన స్టాలిన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే రాజకీయ పరిణామాల గురించి ఒక చర్చించడానికి పూర్తి స్థాయిలో ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పన్నీర్ సెల్వం వైపు మెజార్టీ పెరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆయనకి మద్దతు వచ్చే అవకాశం లేకపోవడంతో డిఎంకే మద్దతు ఇచ్చినప్పటికీ అది ఒక రకమైన చెడు భావన ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అనే అంశం మీద కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి డిఎంకే పార్టీ సన్నద్ధమవుతుంది. దీంతోపాటు కెప్టెన్ విజయకాంత్ కూడా ఈరోజు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడింది, అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్న ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన వెంటనే విధించాలంటూ ఆయన డిమాండ్ చేయడం విశిష్టము. మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి నిన్ననే గవర్నర్ను కలిసి ఆయన అనేక విషయాలు చెప్పొచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వెంటనే మెజార్టీ ఉన్న వ్యక్తులను రాజ్యాంగం ప్రకారము, ప్రజాస్వామ్యం ప్రకారము వెంటనే సీఎం పీఠానికి ఎవరు అర్హులవుతారో వారిని పిలిచి వారికి అవకాశం ఇవ్వాలని, శశికళకు మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్నప్పుడు ఆమెకి మొదటగా అవకాశం ఇచ్చి బల పరీక్షకు అవసరమైతే శాసనసభలో బల పరీక్షకు అవకాశం ఇవ్వాలని, అంతేకాని ఈ విధంగా లేట్ చేయడం వల్ల ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకపోతుందనే విషయాన్ని ఆయన గవర్నర్కి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు కూడా గవర్నర్ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోతే ఆయన ఈరోజు ఒక ట్వీట్ చేశాడు. సాయంత్రం లోపల గవర్నర్ ఒక రకమైన చర్య తీసుకోకపోతే తాను 32వ ఆర్టికల్ మీద గవర్నర్ మీద కోర్టుకు వెళ్ళడానికి వెళ్తానంటూ కూడా చెప్పాడు. ముఖ్యంగా ఈ గవర్నర్ ఈ ప్రక్రియను ఆలస్యం చేయించడం వల్ల ముఖ్యంగా ఎమ్మెల్యేల బేరసారాలు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర అప్రతిష్ట తెచ్చే విషయమని, ఇది ప్రజాస్వామ్యంలో చాలా చెడు పరిణామని కూడా ఆయన తన భావాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా కర్ణాటక ప్రభుత్వము దాఖలు చేసింది. కర్ణాటక ప్రభుత్వం కేసులో అది వేసిన కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. దానికి గవర్నర్కి ఏం సంబంధం అంటూ కూడా ఆయన మరో ప్రశ్న లేవనెత్తాడు. మొత్తం మీద ఈ రాజకీయ పరిణామాలను చూసుకుంటే తమిళనాడులో ఈరోజు మరింత వేగంగా పుంజుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పన్నీర్ సెల్వం ఇంటి వద్ద హడావిడి పెరుగుతుండడంతో శశికళ కూడా పెద్ద సంఖ్యలో తన కార్యకర్తలను తన ఇంటి వద్దకు ఈరోజు పిలిపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న బోసిపోయిగా ఉన్న పోయస్ గార్డెన్ పరిసరాల ఆవరణంలో ఈ రోజు పెద్ద సంఖ్యలో అక్కడికి అభిమానులు, కార్యకర్తలను పిలిపించుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ మీడియాతో మాట్లాడుతూ శశికళ తమ చిన్నమ్మే ముఖ్యమంత్రి అవుతుందంటూ పన్నీర్ సెల్వం మోసం చేశాడంటూ ఆరోపణలు చేస్తుండడం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. అయితే రేపు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడానికి పోలీసులు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లు చెప్తున్నారు. 2 రోజులుగా వారు ఎమ్మెల్యేల అభిప్రాయాలను వీడియో రికార్డింగ్ ఆధారంగా చిత్రీకరించి వారి అభిప్రాయాలను సేకరించారు. అది రేపు హైకోర్టుకు అందజేసిన తర్వాత అసలు రిసార్ట్స్లో ఎంతమంది ఎమ్మెల్యేలు